తెలంగాణ సాయుధ పోరాటం అనగానే ముందుగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామం గురించే చెప్పుకోవాలి. రజాకారులను తరిమి కొట్టిన గ్రామంగా గుండ్రాంపల్లికి ఎంతో ఘన చరిత్ర ఉంది. అప్పట్లో రజాకారుల నేత మక్బూల్ ఇక్కడ కోటలోనే తిష్టవేశాడు. గ్రామస్తులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. పన్నులు కట్టని వారి ఇళ్లపై దాడి చేసి వేల మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఇక ఆ సమయంలో కమ్యూనిస్టు దళాలుగా ఏర్పడి రజాకారులపై దాడి చేశారు. 1946 నుండి 1948 వరకు వీరోచిత పోరాటం చేశారు. ఆపరేషన్ పోలోలో అనంతరం 1948 సెప్టెంబర్ 17న నైజాం సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనమైంది. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పలువురు అప్పటి ఉద్యమ బావుటాను గుర్తు చేసుకున్నారు. యోధాన యోధులు ఎంతో మంది ఈ గడ్డ మీద ఈ పోరాటాలకు నాయకత్వం వహించి ఆ రకంగా నిజాం సంస్థానాన్ని కూలదోష వరకు ఈ పోరాటాన్ని కొనసాగించారు. ఆ తర్వాత నిజాం యూనియన్ల కలవనని అన్న కారణంగా నెహ్రూ గారు ఇక్కడికి యూనియన్స్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పంపించాడు. అప్పుడు ఈ రాజ్యం అంతా యూనియన్లో కలిసింది. అందుకనే దానివల్లనే ఈ ప్రజలు విముక్తమైనారనే పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు. కానీ వాస్తవానికి కమ్యూనిస్టు యొక్క సాయుధ పోరాటం దేశవ్యాప్తంగా ఆపడం కోసం ఈ రకమైనటువంటి నిజాం ని లొంగ తీసుకొని సైన్యం ఇక్కడికి వచ్చింది. ఆనాడు నైజాం నవాబు రోజు కాసిం రజ్వీ వీరి నాయకత్వాన్ని మొత్తం కమ్యూనిస్టులను ఉతకోచగోయడం, కమ్యూనిస్టుల పేరు చెప్పి అరాచకాలు చేయడం, ఈరోజు మొత్తం ప్రజలలో తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం జరిగింది. నైజాం నవాబు ఈరోజు అనేక మంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పన్నులు వేసి రైతాంగాన్ని నడ్డివిరగొట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం భారాలు వేసినటువంటిది ఉంది. ఆ రకంగా ఉర్దూ భాష కావచ్చు, లేదా చదువుకున్నటువంటి యువకులకు ఉద్యోగాలు లేకపోవడం కావచ్చు, ప్రాంతీయ అసమానతలు కావచ్చు, ఆ రకంగా దేశ్ముఖులను జమీందారులను దగ్గర తీసి పేద ప్రజలను దూరం కొట్టినటువంటి నైజాం నవాబు ఆనాడు నెహ్రూ సైన్యాలను అధీనంలో ఈరోజు పెద్ద ఎత్తున వాళ్లకు ఈరోజు నైజాం నవాబుని ఎక్కడ కూడా శిక్షించలేదు.